జై శ్రీరామ్ సార్. ఆ? జై శ్రీరామ్. ఏందది? జై శ్రీరామ్ అంటున్నావు ఫోన్ చేసి నాకు. గోపి గారా? ఆ? గోపి గారా? చెప్పండి విషయం ఏంటి? గోపి గారా మాట్లాడేది? కాదు. ఓకే, సారీ సార్, రాంగ్ ఆ? రాంగ్ నెంబర్ సార్. ఎవరు కావాలి మీకు? గోపి గారని హైదరాబాదు, ఆయనకి కాల్ చేశాను. ఏదైనా నెంబర్ మిస్టేక్ అయి మీకు వచ్చింది. ఆహా. చెప్పండి సార్. ఏంది అతనితో పని? ఆ? ఏదో ఉంది, ఆయన ఏదో క్రిస్టియన్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ. మీరెవరు సార్? నేను క్రిస్టియన్. మాట్లాడుతూ ఉంటాడు కదా. 7 తరాలని ఓ పుస్తకం ఉంటుంది. 7 తరాల క్రిస్టియన్స్ రాసింది ఓ పుస్తకం ఉంటుంది. ఆ. అది చదివితే క్రిస్టియన్లు అంటే ఏంటి అనేది తెలుస్తుంది. అది చదవకుండా ఏం చేసినా క్రిస్టియన్ అంటే ఏంటో తెలియదు. 7 తరాలు అనే పుస్తకం చదివితే. ఎవరు అది రాసింది? క్రిస్టియన్స్ రాశారు, లియో టాల్స్టాయ్ అని. ఏముంటుంది దాంట్లో? చదవండి, చదివితే తెలుస్తుంది ఏముంటుంది అనేది. మీరు చదివారుగా, మామూలుగా చెప్పండి. ఏమన్నా దాని సారాంశం ఏందో చెప్పండి. సారాంశమా? జంతువుల్ని వేటాడినట్టు క్రిస్టియన్లు మనుషుల్ని వేటాడి తీసుకొచ్చి బానిసలుగా చేసుకొని బజార్లో కూరగాయలు అమ్మినట్టు అమ్ముతారు అన్నట్టు. అదేంది పరశురాముడు కదా ఆ పని చేసింది, జంతువులను వేటాడినట్టు వేటాడి. 7 తరాలనే పుస్తకం చదవండి సార్. రాజు ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా చెప్పండి పురాణాల్లో. పురాణాలు మీరు చెప్పేదానికి ఆధారాలు లేవు. మీరు చెప్పేది 7 తరాలనే పుస్తకాన్ని 7 తరాలనే పుస్తకంలో కూడా ఎవిడెన్స్ లేవు. అది చరిత్రలో అలా ఎక్కడ జరగలేదులే కానీ. చదవండి. క్రైస్తవులు అలా చేయరు ఎక్కడా కూడా. క్రైస్తవులు చాలా చేయమని బైబుల్ ఎక్కడా లేదు. క్రైస్తవులను అలా చేయమని బైబుల్ ఎక్కడా లేదు. కానీ జంతువులను వేటాడినట్టు వేటాడి రాజుల యొక్క గర్భాన్ని, రాజుల భార్యల యొక్క పొట్టలను చీల్చి లోపల పిండాలను కూడా చంపింది పరశురాముడు. అది ఉంది కదా పురాణాల్లో ఉంది కదా స్పష్టంగా. మీరు చదివారు, అది చదవండి ముందు. మీరు నేను చదువుతా. మీరు 7 తరాలు 8 తరాలు అనేది ఎటువంటి ఎవిడెన్స్ లేనటువంటి అవుట్ ఆఫ్ బైబుల్ బుక్స్ ఏదో చదివి మీరు ఎందుకు అవన్నీ కూడా లేనిపోయిన అబద్ధాలు ఎందుకు చెప్తారు? కానీ నేను చెప్పింది మీ పురాణాల్లో ఉంది. పరశురాముడు రాజుల్ని వేటాడి, జంతువులను వేటాడినట్టు వేటాడి ఎవరిని లేకుండా భూమి మీద వాళ్ళందరిని కూడా చంపేసి వాళ్ళ భార్యలు గర్భిణీగా ఉన్నటువంటి భార్యల పొట్టలు చీల్చి లోపల ఉన్నటువంటి పిండాలను కూడా చంపేశాడంట. స్పష్టంగా ఉంది మీ గ్రంథాల్లో. కాబట్టి జంతువులు వేటాడినట్టు వేటాడింది ఎవరు? మీ దేవుళ్ళు కదా. మీరు చెప్పింది అయిపోయిందా అని అయిపోలే, ఇంకా చెబుతున్నానండి. ఇంకా శివుడు కూడా ఏం చేశాడంటే, శివుడు కూడా త్రిపుర అనేటువంటి ఆ నగరాలని భయంకరంగా తగలబెట్టేశాడు. చిన్నపిల్లలని లేదు, స్త్రీలని లేదు, జంతువులు వేటాడినట్టు వేటాడి తగలబెట్టేశాడు అనమాట. సో ఇట్లాగా వేటాడి తగలబెట్టినటువంటి చరిత్ర మీ దేవుళ్ళది అయిపోయింది కదా. మీరు క్రైస్తవుల గురించి లేనిపోయిన 7 తరాలు 8 తరాలు 10 తరాలు అని చెప్పేసి లేనిపోయిన కథలు చెప్తారేంది? అయిపోయిందా? క్రైస్తవులను అలా చేయమని ఎక్కడన్నా బైబుల్లో రాసి ఉందా? దేవుడు చెప్పాడు ఎక్కడన్నా? మీరు తీసుకెళ్లి వేటాడి జంతువులను వేటాడినట్టు వేటాడండి మనుషులని బైబుల్లో ఎక్కడన్నా రాసి ఉందా? అట్లా కాదు. మీరు చెప్పింది అయిపోయిందంటే మీరు మొత్తం పూర్తిగా చెప్పేసి అయిపోయింది మీరు చెప్పండి. నేను చెప్పాలని చెబుతానండి అట్టయితే పూర్తిగా. ఇప్పుడు బైబుల్లో ఎక్కడైనా సరే దేవుడు మీరు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మీరంతా దేశాల మీదకి వెళ్ళి ప్రజల్ని జంతువులను వేటాడినట్టు వేటాడి వాళ్ళని చంపి నాశనం చేయండి, లేదా తీసుకెళ్లి బానిసలుగా అమ్మేసేయండి అని చెప్పేసి దేవుడు ఎక్కడా చెప్పలా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు బైబిల్లో దేవుడు. అలాంటి మాటలు చెప్పాడు. కాబట్టి క్రైస్తవులు ఎవరైనా సరే ఆ విధంగా ఉంటారు తప్ప ఎదుటివాడిని ప్రేమిస్తాడు కానీ జంతువులను చంపినట్టు చంపరు కదా. అంతెందుకు మన ఇండియాలో క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఈ మతోన్మాదులు, హిందూ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో బజరంగ దళం ఇలాంటి వాళ్ళు మతోన్మాదుల చేతుల్లో చచ్చిపోయారు తప్ప చంపబడ్డారు తప్ప వాళ్ళు ఎవరిని చంపలా క్రైస్తవులు. మన ఇండియన్ హిస్టరీలో చూడండి ఒకసారి. క్రైస్తవులు అనేటువంటి నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. క్రైస్తవులు ఎక్కడా కూడా మన హిస్టరీలో కనుక చూసుకుంటే ఎక్కడ కూడా ఎవరిని చంపలా. ఇంకా మత ఉన్మాదుల చేతుల్లో చంపబడ్డారు.
ఉదాహరణ గ్రహస్థ అయినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంతో సహా ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక క్రైస్తవ మిషనరీ, ఆయన ఫారెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ దగ్గరకు తీసి వాళ్ళకి కావలసినటువంటి ఆహారం పెట్టి వాళ్ళకి మంచి చెడ్డ అంతా చూస్తా ఉన్నటువంటి వాళ్ళని దారుణంగా 50 మంది బజరంగ దళ కార్యకర్తలు వచ్చి గొడ్డలతో నరికి చంపేశారు. చంపేసి చిన్న పిల్లలని కూడా చూడకుండా 12 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లల్ని కారులో పెట్టి తగలబెట్టేశారండి. నిలువున తగలబెట్టారు. తండ్రిని కొడుకులు ఇద్దరిని దారుణంగా తగలబెట్టారు. జంతువులు కానీ తగలబెట్టినట్టు తగలబెట్టేశారండి. ఇదంతా కూడా చేసింది ఎవరంటే మీ యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఇవన్నీ చేసింది. అంటే జంతువులు వేటాడినట్టు వేటాడి చంపటం అనేది అది మీ నైజం. ఎందుకని మీరు నమ్మే గ్రంథాల్లో పరశురాముడు కానీ శివుడు కానీ విష్ణువు కానీ ఇలాంటి వాళ్ళు జంతువులను వేటాడినట్టు వేటాడి చంపి వాళ్ళ దారుణంగా ఆడవాళ్ళని మానభంగాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఇంద్రుడితో సహా. సో ఆ క్యారెక్టర్లు వాటిని ఫాలో అయ్యేవాళ్ళు మీరు కాబట్టి అలాంటి పనులు మీరు చేస్తారు. కానీ క్రైస్తవులు అలాంటి పనులు చేయరు. ఎందుకంటే క్రైస్తవులు యేసుక్రీస్తు మానవాళి కోసం ప్రాణం ఇచ్చాడు దేవుడు. కాబట్టి క్రైస్తవులు అంటే వాళ్ళు అవసరమైతే మీకోసం ప్రాణం పెడతారు తప్ప జంతువులు వేటాడినట్టు వేటాడి ప్రాణాలు తీరు. కాబట్టి ఏంటంటే మీరు చెప్పేవన్నీ కూడా ఫారెన్ కంట్రీస్ లో ఎవరైనా బానిసలు అమ్ముతున్నారు అలాంటిది ఏదైనా ఉందంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు వేరే వ్యాపారస్తులు. వాళ్ళంతా కూడా వాళ్ళు క్రైస్తవులకు వాళ్ళకి సంబంధం లేదు, క్రైస్తవ్యానికి వాళ్ళకి సంబంధం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా చేసి చరిత్రలో అలాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు అంటే అర్థమైంది, క్రైస్తవుడు అంటే అర్థమైంది కదా. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు క్రైస్తవుడేనా? విదేశాల్లో ఉన్నాడు అంటే వాడు క్రైస్తవుడనేగా. క్రైస్తవుడు అంటే ఏంటంటే బైబిల్ చదివితే తెలిసింది. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించినాడు. క్రీస్తు ఎక్కడ చంపలేదు, క్రీస్తు ఎక్కడ చంపలేదు, ప్రాణం పెట్టాడు. ఆయన క్రీస్తు ప్రాణం పెట్టాడు. క్రీస్తు ఎక్కడ చంపలేదు, ఎవరిని చంపని చెప్పలేదు. క్రీస్తు ఎవరిని చంపని చెప్పలేదు, ఆయన చంపలేదు. అందువల్ల ఏంటంటే బైబిల్ ప్రకారం క్రైస్తవుడు అంటే ఎవరైనా చంపేవాడు కాదు, రక్షించేవాడు. అవసరమైతే ప్రాణం పెడతాడు క్రైస్తవుడు, అవతల వాడు కాదు చంపడం. కానీ మీరు చెబుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు కాదు. కేవలం విదేశాల్లో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఇంకో చోట ఉన్నటువంటి వాళ్ళంతా క్రైస్తవులు అంటే మీరు భ్రమపడ్డట్టే, మీరు భ్రమలో ఉన్నట్టే. వాళ్ళలో నాస్తికులు ఉన్నారు, వాళ్ళలో క్రైస్తవులు కానటువంటి వాళ్ళు ఉన్నారు, పాప పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీరు ఎట్లా కాదండి దాన్ని పోయి 10 రోజులు తీసుకొచ్చి క్రైస్తవుడు అంటే ఎట్లాగా? విదేశాల్లో ఉన్నంత మాత్రం వాడు క్రైస్తవుడు అవుతాడా? కాబట్టి ఏంటంటే బానిసల్ని ఇప్పుడు రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు రాజులకి ముఖ్యంగా బ్రాహ్మణులకి వీళ్ళందరికి కూడా ధనము వాటన్నిటితో పాటుగా బానిసలు కూడా ఇచ్చాడు, కన్యలను కూడా ఇచ్చాడు, అందమైన అమ్మాయిలు అనుభవించండి అని చెప్పేసి. కాబట్టి మీ యొక్క యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు రాజులు ఏం చేశారంటే బానిసలుగా కొంతమంది స్త్రీలను వాళ్ళకి అప్పగించారు, బ్రాహ్మణులకు అప్పగించారు. కాబట్టి బానిస వ్యవస్థను ప్రోత్సహించింది మీరు, బానిసలుగా అమ్మటం వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలు నాశనం చేసింది మీరు. ఇప్పుడు దళితులు శూద్రులందరినీ కూడా బానిసలుగా చేసింది మీరు, బానిసలుగా హింసించింది మీరు, స్త్రీలందరినీ బానిసలుగా చేసి హింసించింది మీరు, దారుణంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసింది మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ చేయాలంటే మీరు చేయాల్సింది ఆ పనులు. ఎందుకంటే మీ గ్రంథాల్లో ఉన్నాయి అవన్నీ, మీ దేవుళ్ళు చేశారు ఆ పనులన్నీ. కాబట్టి యథాదేవ తథాభక్త, యథాదేవ తథాభక్త. మీ దేవుళ్ళు ఏమైతే చేశారో మీరు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజున. మీ దేవుళ్ళు ఏమైతే చేశారో అయ్యే మీరు చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి యథాదేవ తథాభక్త. మా దేవుడు ఎవరిని కూడా జంతువుల్లో వేటాడమని చెప్పలా. మా దేవుడు ప్రాణం పెట్టమని చెప్పాడు, ప్రాణం పెడుతున్నారు క్రైస్తవులు. మా క్రైస్తవులు అంతా కూడా చంపేవాళ్ళు కాదు, అవసరం చంపబడతారు మీలాంటి మతోన్మాలు చేస్తున్నారు. మీకోసం ప్రాణం ఇస్తారు అవసరమైన క్రైస్తవులు. అంతే తప్ప మీరు బ్రిటిష్ వాళ్ళంతా క్రైస్తవులు, విదేశాల్లో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులు, వాళ్ళంతా మన దేశాన్ని దోచుకున్నారు క్రైస్తవులంతా. ఇట్లాంటివన్నీ కూడా దొంగ మాటలు చెప్పకండి, ప్రజలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పకండి.
ప్రజల్ని రాంగ్ రూట్ లో నడిపియాకండి, వాళ్ళకి లేనిపోయిన విషయాన్ని ఎక్కించబాకండి. ఇండియాలో ఉన్నటువంటి ఐదో సహోదరులకి లేనిపోయిన విషయాన్ని ఎక్కించబాకండి. వాళ్ళకి అబద్ధాలు చెప్పగాకండి, దొంగ మాటలు చెప్పగాకండి, వాళ్ళకి దొంగ మాటలు చెప్పగాకండి. మీరు మీకు బ్రెయిన్ వాష్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వీళ్ళందరూ కలిసి మీకు బాగా బ్రెయిన్ వాష్ చేశారు. మీకు బాగా మత ఉన్మాదాన్ని నూరిపోసారు మెదడులో. మత ఉన్మాదాన్ని మీ బ్రెయిన్ లో బాగా నూరిపోసారు. మత ఉన్మాదాన్ని బాగా మీ బ్రెయిన్ లో నూరిపోసారు. అందుకే మీరు ఇంత ఉన్మాదంతో రగిలిపోతున్నారు. మీరు మీ మనసులో ఏమాత్రం ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. మీరు ఉన్మాదంతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదులు ఒక రకంగా చెప్పాలంటే మీరు మత ఉన్మాద ఉగ్రవాదులు. మీరు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా ప్రమాదం. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా ప్రమాదం. భారతదేశానికి ఇండియా అనేది నాశనం అయిపోద్ది మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే. ఎందుకంటే మీ బ్రెయిన్ అంతా కూడా నాశనం చేశారు వాళ్ళు. మీ బ్రెయిన్ ని వాళ్ళు కలుషితం చేశారు, విషం నూరిపోసారు మీ బ్రెయిన్ లో. మీ బ్రెయిన్ లో వాళ్ళు విషాన్ని నూరిపోసారు. అందుకే మీరు ఇంత ఉగ్రవాదులుగా తయారయ్యారు. మీరు ఉగ్రవాదులు అయిపోయారు. మీరు మత ఉగ్రవాదులు. మీరంతా మిమ్మల్ని మీరు దేశాన్ని నాశనం చేస్తారు. మీలాంటి ఉగ్రవాదులంతా, మత ఉగ్రవాదులంతా బయట తిరిగితే ప్రమాదం. మీలాంటి మత ఉగ్రవాదులందరినీ కూడా లోపలేసేయాలి, బయట ఉండకూడదు. మీరు ఎవరిని గరిస్తే వాళ్ళకి ఉగ్రవాదం ఎత్తిపోద్ది. మీరు ఎవరిని గరిస్తే వాళ్ళకి ఉగ్రవాదం ఎత్తిపోద్ది. మిమ్మల్ని బయట ఉంచకూడదు అసలు. మీరు డ్రాకులా లాంటి వాళ్ళు, మీరు డేంజర్. మీరంతా కూడా మత ఉగ్రవాదులు. మీరంతా కూడా మత ఉగ్రవాదులు. మీరంతా మత క్రిస్టియన్స్ ఎవరి మీద దండయాత్రలకు వెళ్ళా, క్రైస్తవులు ఎవరి మీద దండయాత్రలకు వెళ్ళా, క్రైస్తవులు ఎవరి మీద దండయాత్రలకు వెళ్ళా. ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా వాళ్ళ మీద దాడి చేయాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరు దాడులు చేసేవాళ్ళు కాదు. ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు ఎవరు దాడులు చేయరు. దాడులు చేసేది మీరు దాడులు చేస్తున్నారు. ఈ రోజున కనపట్లేదా? మీరు ఎంతమందిని చంపారు? గ్రామస్థాయిని చంపేశారు. మీరు గ్రామస్థాయి అనేటువంటి వ్యక్తిని, చిన్నపిల్లలను కూడా చూడకుండా కార్లు వేసి తగలబెట్టారు. మీరు మీరు దాడులు చేస్తున్నారు. మీరు చంపుతుంది. మీరు ఉగ్రవాదులు. మీరు ఎందుకంటే మీ దేవుళ్ళు చేసిన పని అదే కదా. తగలబెట్టేటప్పుడు మీ శివుడు చిన్నపిల్లలను చూడలేదు, స్త్రీలను చూడలేదు, దారుణంగా తగలబెట్టేశాడు. వాళ్ళందరినీ ట్రైబల్స్ దారుణంగా తగలబెట్టేశాడు. పరశురాముడు దారుణంగా గర్భిణీ స్త్రీల పొట్టలను చీల్చి వాళ్ళ పిల్లలను కూడా చంపేశాడు. ఇది చరిత్ర మీది. యథాదేవ తథాభక్త, యథాదేవ తథాభక్త. తమ్ముడు, యథాదేవ తథాభక్త. మీ దేవుడు ఏం చేశాడు మీరు అదే చేస్తున్నారు. మీ దేవుడు ఏం చేశారు మీరు అదే చేస్తున్నారు. తమ్ముడు, బైబుల్ ఎక్కడైనా చూపిస్తావా? దేవుడు మీరు వేటాడి చంపండి, జంతువులు వేటాడినట్టు వేటాడండి అని చెప్పి యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పినట్టు చూపిస్తావా మాకు బైబుల్లో? జలియన్ వాలా వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు, క్రైస్తవులు కాదు. ఆడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే ముందు అర్థం తెలుసుకోండి మీరు. అంటే బ్రిటిష్ వాళ్ళంతా, నేను అదే అంటాను ఇందాక నీకు, విదేశాల్లో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులు కాదు తమ్ముడు అని చెబుతున్నాను నీకు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా క్రైస్తవులు కాదని చెబుతుంది నీకు. అందుకే మీరు ఆ పిచ్చిలో ఉండబాకండి. మీరు ఆ పిచ్చిలో బయటికి రండి. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఇండియాకి వచ్చి ఏం చేశారంటే, జలియన్ వాలా బాగ్ వాళ్ళ సంపల వాడు చంపింది క్రైస్తవుడు కాదు. వాడు ఒక విదేశీయుడు, వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు చేసిన పని ఏంటంటే, ఇండియాలో మీలాంటి మతోన్మాదులు, శూద్రులు చదువు చెప్పకుండా వాళ్ళని దూరంగా పెడితే అలాంటి వాళ్ళందరూ చదువు చెప్పారు. మీరు వాళ్ళని పైన వస్త్రాన్ని కూడా కట్టుకొని ఇలా, మీరు ఆడవాళ్ళ పైన వస్త్రం కూడా కట్టుకొని ఇలా, మీరు అలాంటి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు. క్రైస్తవులు చదువు చెప్పారు. క్రైస్తవులు ఇండియాకి వచ్చి మీరు చదువు చెప్పకుండా దూరంగా విసిరేస్తే వాళ్ళని దగ్గర తీసుకున్నారు. వాళ్ళ చదువు చెప్పారు, వాళ్ళకి వైద్యం చేశారు, వాళ్ళకి వైద్యం అనేది అందించారు, సేవలు చేశారు, వైద్య సేవలు చేశారు, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారు, స్కూల్స్ కాలేజీలు కట్టించారు, వాళ్ళు చదువులు చెప్పారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గోదావరి జిల్లాల్లో వాళ్ళకి సరైనటువంటి పంటలు పండక కరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్యాములు కట్టి వాళ్ళు సహాయం చేశారు. క్రైస్తవులు క్రైస్తవులు చేసిన పనులు అయ్యి ఇండియాలో. జలియన్ వాలా బాగ్లో ఉన్నాడు క్రైస్తవుడు కాదు. వాడు క్రైస్తవుడు కాదు. వాడు క్రైస్తవులు కాదని చెబుతున్నారు కదా నీకు. క్రైస్తవుడు ఎవడు అలా పని చేయడు. వాళ్ళు క్రైస్తవులు అని చెప్పారు మీతోటి. క్రైస్తవులు కాదు వాళ్ళు. క్రైస్తవులు నేను చూస్తున్నది విదేశీయులంతా క్రైస్తవులు కాదన్నా. విదేశీయులంతా క్రైస్తవులు కాదు. విదేశీయులంతా క్రైస్తవులు కాదు బాబా, తెలుసుకో ముందు. విదేశీయులంతా క్రైస్తవులు కాదు.
క్రీస్తు నమ్మిన వాడు అంటే వాడు. క్రీస్తుని ధరించిన వాడు. వాడు నమ్మిన మతం ఏంది? క్రీస్తు వాడు ఎక్కడైనా నమ్మిన సంబంధం మతం చెప్పాడు ఏంది? ఎవరన్నా? వాడు నమ్మిన మతం క్రీస్తు ఏంది? ఎక్కడైనా సంబంధం జలియన్ చెప్పాడా? వాలాబాగ్ చంపినోడు వాడు నమ్మిన మతం ఏంది? వాడు ఏ మతాన్ని వాడు నమ్మిన నమ్మలా? మతం ఏంది? వాడు ఏ వాడు మతాన్ని నమ్మిన నమ్మలా? మతం ఏంది? వాడు జలియన్ నాస్తికుడు. వాలాబాగ్ చంపినోడు వాడు వాడు నమ్మిన మతం నాస్తికుడు. ఏంది? చంపినోడు నాస్తికుడు. వాడు వాడు ఏ నమ్మిన మతాన్ని మతం నమ్మలా? ఏంది? వాడు వాడు చెప్పిన నమ్మిన నాస్తికుడు. మతం వాడు ఏ మతాన్ని వాడు నమ్మిన నమ్మలా? మతం ఏంది? వాడు క్రైస్తవుడు ఎవరు? కాదు. నీ స్టేట్మెంట్ ఇస్తా వాడు నాస్తికుడు. వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. వాడు క్రైస్తవులు కాదు. మీరు క్రైస్తవులు అని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు క్రైస్తవులు అని ఎక్కడ చెప్పలా. వాళ్ళు క్రైస్తవుల కోసం ఏమీ చేయలే వాళ్ళు. వాళ్ళు క్రైస్తవుల కోసం ఏమీ చేయలేదు. మీకు క్రైస్తవులు అని చెప్పలేదు. అలా జలియన్ వాలాబాగ్ లాంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు మీకు క్రైస్తవులు డిక్లేర్ చేయలే ఎక్కడ కూడా. బైబిల్లో దేవుడు అలా చేయమని చెప్పాలి. అందుకే చేయరు క్రైస్తవులు ఆ పని. క్రైస్తవులు అలా చేయరు. మీ దేవుడు చేశారు ఆ పనులు. పరశురాముడు చేసిన పని ఏంది చెప్పు. ఇవన్నీ కాదు కానీ పరశురాముడు ఏం చేశాడు చెప్పు. జలియన్ వాలాబాగ్ కంటే ఎక్కువ దుర్మార్గమైన పని పరశురాముడు చేశాడు. పరశురాముడు ఇంకా దుర్మార్గమైన పని చేశాడు. మీ విష్ణు అవతారం పరశురాముడు జలియన్ వాలాబాగ్ లో కంటే ఇంకా దుర్మార్గమైన పనులు చేశాడు. రాజులందరిని చంపాడు. వాళ్ళ భార్యల పొట్టలు చీల్చి వాళ్ళ గర్భాలలో ఉన్న పిల్లలు కూడా చంపాడు. జలియన్ వాలాబాగ్ కంటే ఇంకా ఎక్కువ మందిని చంపాడు. పరశురాముడు ఇంకా ఎక్కువ మందిని చంపాడు. జలియన్ వాలాబాగ్ కంటే పరశురాముడు ఇంకా ఎక్కువ మందిని చంపాడు. జలియన్ వాలాబాగ్ కంటే విష్ణు ఇంకా ఎక్కువ మందిని చంపాడు. జలియన్ వాలాబాగ్ కంటే కూడా శివుడు ఇంకా ఎక్కువ మందిని చంపాడు త్రిపురాలో. వాడు క్రైస్తవుడు కాదు. వాడు క్రైస్తవుడు కాదు. అదే చెబుతుంది. జలియన్ వాలాబాగ్ కంటే కూడా వాడు ఆ దుర్మార్గుల కంటే కూడా ఇంకా దుర్మార్గం చేశాడు. పరశురాముడు ఎవరు చెప్పు. పరశురాముడు ఎవరు? పరశురాముడు ఎవరు? పరశురాముడు ఎవరు? మతం ఏంది? పరశురాముడు మతం ఏంది? పరశురాముడు మతం ఏంది? పరశురాముడు ఎవరు అని అడుగుతున్నా నిన్ను. చెప్పు. జలియన్ వాలాబాగ్ పరశురాముడు చెప్పు. నువ్వు చెప్పు. పరశురాముడు ఎవడు? వాడి మతం ఏందిరా? పరశురాముడు ఎవరో చెప్పరా ముందు. పరశురాముడు జలియన్ వాలాబాగ్ కంటే ఎక్కువ మందిని చంపాడు. భూమి మీద ఉన్నటువంటి రాజులు మొత్తాన్ని చంపాడు. వాళ్ళ భార్యలో గర్భంలో ఉన్నటువంటి పిల్లలను కూడా చంపాడు. గర్భిణీ స్త్రీ పొట్టలు కూడా చీల్చాడు.